నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పిఠాపురంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా సమన్వయకర్త కిలారు రోసయ్య పిలుపు. నర్సరావుపేట సుబ్బారాయ అండ్ నారాయణ కళాశాలలో మెగా జాబ్ మేళా. హాజరైన 22 కంపెనీల ప్రతినిధులు. నుజెండ్ల మండలం రవ్వారంలో ఘోరం. పసిబిడ్డను కొరికి చంపిన పందికొక్కులు. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసి హతమార్చిన కిరాతకులు. చికిత్స పొందుతూ అంజుబాబు మృతి. మిర్చి పంటకు 25,000 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. పల్నాడు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ధర్నా. నర్సరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలకి పల్నాడు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో జన సైనికులు హాజరు కావాలని, పల్నాడు కార్యకర్తలతో పిఠాపురం సభ దద్దరిల్లిపోవాలని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పిఠాపురం జనసేన సభ పోస్టర్ని ఇన్ఛార్జి సయ్యద్ జిలానీతో కలిసి మాజీ ఎమ్మెల్యే రోషయ్య ఆవిష్కరించారు. నమస్కారాలు. మరి ఈరోజు 12వ పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి పిఠాపురంలో జరుపుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఆ సభ గురించి మరి మాట్లాడటం కోసం, దశ దిశ తెలియజేయటం కోసం మన పల్నాడు జిల్లా సమన్వయకర్తగా మన కిలారు రోసయ్య గారిని పెద్దల్ని వేయటం జరిగింది. పార్టీ ఆయన మాట మనం గౌరవించి మన అందరం పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా 20,000 నుంచి 25,000 మంది కార్యకర్తలు మరి పిఠాపురం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి వసతుల గురించి మాట్లాడడం గురించి దశ దిశ చెప్పడం కొరకు మనం మరి సమన్వయకర్త గారు ఇక్కడ నర్సరావుపేట జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందరూ కనివిని రీతిలో మరి అనధికారంలోనే మరి ఇప్పటం సభ, మజిలీపట్నం సభ మనం అందరం చూసినాం. ఈ సభ సుమారు 10 లక్షల మంది పైన వస్తారని మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం నర్సరావుపేట కానివ్వండి, పరిసర ప్రాంతాల నుంచి కానీ వేలాది మంది కార్యకర్తలు తరలిపోతారని ఆశిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీడియా వారికి నమస్కారం. రేపు మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి నర్సరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్తగా పార్టీ నన్ను పంపించడం జరిగింది. ఈరోజు పొద్దున్న వినుకొండలో, అలాగే ఇప్పుడు నర్సరావుపేట, సాయంత్రం చిలకలపేట, ఈ 3 నియోజకవర్గాల్లో ఇవాళ పార్టీ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి 14వ తారీఖు జరగబోయే ఈ యొక్క ఆవిర్భావ సభకి ఏర్పాట్లన్నీ చూడటానికి కూడా అది నర్సరావుపేట సమన్వయకర్త అయినటువంటి జిలానీ గారు, ప్రసాద్ గారు, మండల అధ్యక్షులకి, పట్టణ అధ్యక్షులకి, ముఖ్యమైన నాయకులు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి దానికి ఏ విధంగా తరలి వెళ్ళాలి, ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నర్సరావుపేట మహాలక్ష్మి నగర్ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల కోసం అంగన్వాడీ వన్ స్టాప్ సెంటర్స్ ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఆమె వివరించారు. ఈ ప్రదర్శనలో అరుణ, శ్రవంతి, నవీన, వాణిశ్రీ, సంగీత తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు
ఒక ప్రోగ్రాం షెడ్యూల్ చేశారు. ఆ ప్రోగ్రాం ప్రకారం మేము 1వ తారీఖు నుంచి ఏవైతే చెప్పారో ఆ కార్యక్రమాలతో పాటు దాని రిలేటెడ్ విషయాల పట్ల కూడా, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు, మెఫ్మా, సెర్ఫ్ వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మేము చేసేది ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ పేరున ఒక మొక్క పాత పెట్టడం అనేది ఒకటి చెప్పారు మాకు. దాన్ని మేము 1వ తారీఖుని చేసాం, 3వ తారీఖుని చేసాం. కొన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కూడా కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ముఖ్యంగా దేని గురించి అంటే చైల్డ్ మ్యారేజెస్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే మనకున్న ఫెసిలిటీస్, జిల్లాలో ఆడవాళ్ళకి సంబంధించి ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయంటే, మన జిల్లాకు వచ్చి పిడుగురాళ్ళలో చిల్డ్రన్ హోమ్ ఉంది. పల్నాడు నసరావుపేటలోకి వచ్చేటప్పటికి 1 స్టాప్ సెంటర్ ఒకటి, సా ఒకటి ఉంది. మేము దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా అన్వాంటెడ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే, అంటే వాళ్ళకి అన్వాంటెడ్ మీన్స్ ఇష్టం లేకుండా ఏదైనా బలవంతపు పెళ్ళిళ్ళు చేసి కానీ, బలవంతంగా పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళని పెంచలేని స్థితిలో ఉంటే, దయచేసి ఎక్కడ వాళ్ళని బయట పడేయకుండా కనీసం మా 1 స్టాప్ సెంటర్కో లేకపోతే సాకో తీసుకొచ్చి, లేకపోతే కనీసం మా పీడీ ఆఫీస్కి, ఐసీడీఎస్ ఆఫీస్కి ఇచ్చినా సరే మేము వాళ్ళని సాలో పెడితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా మాకు వినుకొండలో ఒక కేసు జరిగింది. చాలా బాధాకరమైన విషయం అది. అది మాకు చెప్పుంటే మేము ఆ బిడ్డను మేము సాకేవాళ్ళం. ఎవరైనా మంచి ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళని అడాప్షన్ తీసుకుంటారు. అంటే నేను చెడ్డను ప్రోత్సహించే ఉద్దేశం మాత్రం కాదు. ఏదైనా ప్రమాదకర స్థితి జరిగినప్పుడు మాత్రం ఇలాంటిది ఉంటుంది కాబట్టి ఆ పిల్లల్ని మాకు అప్పచెప్పచ్చు. అది సాధించి మేము ఇచ్చే సర్వీసు. 1 స్టాప్ సెంటర్కి వచ్చేటప్పటికి ఎవరైనా పిల్లలు రన్ అవే కానీ, లేదా ఏదైనా ట్రాఫికింగ్లో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా సరే, వాళ్ళు లీగల్ అడ్వైజెస్ కావాల్సి వచ్చిన థెరపీస్, సైక్రియాటిస్టులు కూడా ఉంటారు మాకు. వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి. 1 స్టాప్ సెంటర్లో వాళ్ళకి షార్ట్ షెల్టర్ ఇస్తాం 5 days. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉండదలుచుకున్నారో అక్కడ ఉండొచ్చు. మనకి గుంటూరులో కాలేజ్ ఎయిట్ హోమ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువును కొనసాగించుకోవచ్చు. అలాగే స్వదారు, ఉజ్వల అవి కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఏదైనా అవసరమైతే అక్కడ ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా ఒక ఉద్రేకపూర్వమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సమస్యను సామరస్యంగా ఆలోచించి సాల్వ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఉమెన్ వెల్ఫేర్ నుంచి అంగన్వాడీ సెంటర్స్ కాకుండా మేము అదనంగా అందించే సర్వీసెస్, వాటిని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఐసీడీఎస్ వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఉమెన్స్కి ఉన్నటువంటి రైట్స్ని, వాళ్ళకున్న సౌకర్యాలు అన్నీ వాటి మీద అవేర్నెస్ ఇవ్వడం అనేదే ముఖ్య ఉద్దేశం. నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసిన కామ్రేడ్ కాంతారావు భవనాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆశీస్సులతో ప్రతాప్, గౌతమి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాము, కార్యదర్శి నరసయ్య, కోటేశ్వరరావు కార్మిక సంఘం జెండాని ఆవిష్కరించారు. టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి, గుత్తా అంకమ్మ చౌదరి కొబ్బరికాయలు కొట్టి యూనియన్ నాయకులు, కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. మిరపకాయలను క్వింటా 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పల్నాడు ప్రజలు వరప్రధానిగా వరిక పొడిసెల ప్రాజెక్టుకి నిధులు కేటాయించి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని రైతు ప్రజా సంఘాల సమన్వయ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అఖిలపక్ష రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడారు. పల్నాడు జిల్లాలో సుమారు 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారని, రైతులు ప్రైవేట్ అప్పులతో పంటలు సాగు చేస్తున్నారని తెలియజేశారు. పంట విక్రయించాలంటే ధర సగానికి సగం పడిపోయిందని చెప్పారు. గిట్టుబాటు కాకపోవడంతో రైతులు లబోదీపమంటున్నారని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుని క్వింటాకు 25,000 రూపాయల చొప్పున మిర్చిని కొనుగోలు చేయవలసిందిగా, భవిష్యత్తులో వ్యవసాయానికి ఆసక్తి చూపుతారని చెప్పారు. లేదంటే అప్పుల భారంతో రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 100 గ్రామాలకు తాగునీరు, 1,00,000 ఎకరాలకి సాగునీరు అందించే వరిక పొడిసెల ప్రాజెక్టుకి 3
పర్యాయాలు శంకుస్థాపన చేశారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు ప్రగతి లోపించిందని చెప్పారు. ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పాషా, రైతు కూలి సంఘం జిల్లా నాయకులు రాంబాబు ప్రసంగించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామారావు, ఉపాధ్యక్షులు మహేష్, పీడిఎం నేతలు నల్లపాటి రామారావు, వెంకటేశ్వరరావు, కృష్ణ, మస్తానవలి, కొండలు, పుల్లారెడ్డి, వెంకట్రావు, కోట నాయకు పాల్గొన్నారు. నర్సరావుపేట సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో మెగా జాబ్ మేళాని విజయవంతంగా నిర్వహించారు. మెగా బస్ ఇండియా ఫౌండేషన్, పెరల్ గ్రూప్ సహకారంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి చైర్మన్ కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మా కళాశాల సార్థకత చేకూరడానికి మీ అందరికీ సహాయం చేయడం కోసం వచ్చినటువంటిదే మ్యాజిక్ బస్. యువత కళలను సాకారం చేయడానికి వీరికి ఒకే ఇవ్వవలసిందిగా అలీనా, వీరికి ఒకే ఇవ్వవలసిందిగా యమునాని ఆహ్వానిస్తున్నాను. చక్కగా నిర్వహిస్తున్నారు మా కళాశాల వైస్ ప్రిన్సిపాల్. లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఒక ఆంధ్ర ఇవాళ మన కళాశాలలో 752 మంది రిజిస్టర్ చేసుకున్నారండి. ఈ నెంబర్ ని ఇవాళ వీరు మంచి ల్యాబ్స్ ఉన్నాయి, పెద్ద లైబ్రరీ, 70,000 బుక్స్ ఉంటాయి. దాంట్లో వెటర్నరీ అందంగా ఉన్నాయి. డిప్లొమా కోర్సులు, ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంది. ఇక్కడ ఈ కాలేజీలో మీరు అందరికీ, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, మా కాలేజీలో కూడా ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి మాకందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఎవరు ఏ కాలేజీ చేయని విధం ఏంటంటే, వాళ్ళ కాలేజీ వరకే స్టూడెంట్స్కి జాబులు చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తారు. కానీ ఈ రోజున మేము మా కాలేజీ విద్యార్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా ఇక్కడ ఈ జాబ్ మేళాలో మరి ఎంటర్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మొదటిగా అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే సుమారు ఇప్పుడు 750 మంది మరి ఎంటర్ అయ్యారు విద్యార్థులు. కానీ మా కాలేజీ విద్యార్థులు 90 మంది. అయినా మిగతా వాళ్ళు 700 మంది సుమారుగా బయట కాలేజీ నుంచి వచ్చారు. మేము ఒకటే చూస్తున్నాం, మనకి యువతకి ఉద్యోగాలు కల్పించాలి. మన కాలేజీలో చదువుకున్న విద్యార్థులే కాకుండా బయట విద్యార్థులు కూడా ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు స్థాపించడం కానీ అట్లాగే ఇవన్నీ చేస్తున్నారు. దాంతో భాగంగా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగం కంపల్సరిగా ఉద్యోగాలు తెప్పియాలనే కృతనిశ్చయితో ఉన్నాం. మొన్ననే రీసెంట్గా ఈ మెగా బస్సు వారు పుష్పలత గారు వాళ్ళ ద్వారా మరి కోరమండల్ డ్రోను ఫ్లైట్ పెట్టాం. దాంట్లో సుమారు 30 మందికి మంచి జాబులు వచ్చింది. డిగ్రీ చదివి వాళ్ళకి నెలకి 25,000 రూపాయలు చెప్పాను. మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మంచిగా చేర్చుకోవడానికి అవకాశం కల్పించాం. అట్లాగే మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉద్యోగాలు కానీ మరి సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజున 22 కంపెనీలు తీసుకొచ్చారు గురవయ్య గారు కానీ, మెగా బస్ వారు. దీంట్లో ఏంటంటే ప్యాకేజీలు ఉన్నాయి. 6 లక్షల నుంచి ప్రతి సంవత్సరానికి 6, 5, 4 లక్షల ఇచ్చే ప్యాకేజీ కంపెనీలు జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ముఖ్యంగా వచ్చిన ఇక్కడ విద్యార్థులు పట్టుదలతో ఓ గోల్ పెట్టుకోండి. మంచిగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పడం, ఇంటర్వ్యూస్లో మీకు మా నచ్చిన కంపెనీలో పాల్గొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని అందరూ ఉద్యోగాలు స్థిరపడాలని ముఖ్యంగా కోరుతూ, ఈ ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మీరు కూడా బీద విద్యార్థులకి హెల్ప్ చేయాలని కోరుతున్నాం.
నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. మెగా బస్ ఇండియా ఫౌండేషన్, పెరల్ గ్రూప్ సహకారంతో నిర్వహించిన ఈ మేళాకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాజిక్ బస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ పుష్పలత మాట్లాడారు. 1500 మంది అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్ మహీంద్రా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన 22 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ని. ఈరోజు మేము ఎస్ఎస్ఎన్ కాలేజ్లో మెగా జాబ్ మేళా కండక్ట్ చేశాము పెరల్స్ వారి ఆధ్వర్యం సపోర్ట్ వల్ల. అయితే ఈరోజు 1500 మంది పైగా రిజిస్టర్ అయ్యారు. 22 కంపెనీల ద్వారా పెట్టాము. అలాగే టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ వచ్చినాయి. టెక్ మహీంద్రా ఐటీ కంపెనీస్, నాన్ ఐటీ సెక్టర్స్, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్లో వచ్చినాయి కంపెనీస్. మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫినాన్స్ సెక్టర్స్, ఎంఎన్సీ కంపెనీ, నాన్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్. ఈవినింగ్ 6 వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. మీలో ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా సెల్ఫ్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేనేజ్మెంట్ హూ ఆర్ సపోర్టింగ్ టు అవర్ మ్యాజిక్ బస్. థ్యాంక్ యూ. సో ఈరోజు నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాకి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. సో ఇప్పటి వరకు దాదాపు 1500+ స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో కంపెనీస్ కూడా 21+ కంపెనీస్ అనేటువంటివి ఇక్కడ జాబ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ కంపెనీస్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహీంద్రా, ఇన్ఫోటెస్ట్, ఇలా చాలా ఐటీ సెక్టార్ కంపెనీస్, ప్లస్ అదేవిధంగా డిఫరెంట్ అదర్ సెక్టార్స్ నుంచి కూడా చాలా ఎంప్లాయీస్ వచ్చి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము, రిక్రూట్మెంట్ కోసము ఇక్కడ జాబ్ డ్రైవ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. నా పేరు అనిల్, నేను టెక్ మహీంద్రా నుంచి వచ్చాను. సో వీఆర్ కండక్టింగ్ హియర్ వాయిస్ అండ్ టెక్నికల్ స్టాఫ్ కోసం వచ్చాము ఇక్కడికి. మేము అరౌండ్ ఇక్కడ 300 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈరోజు. సో మ్యాక్సిమం ఫుల్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. సో మాకు మ్యాజిక్ బస్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. మాకు ఎస్ఎస్ఎన్ కాలేజీ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. ఎస్ఎస్ఎన్ కాలేజీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలా. ఎందుకంటే ఇంతమందిని ఒకే ప్లేస్లో ఇన్ని కంపెనీస్తో, అంటే దాదాపు 22 కంపెనీస్తో మనం ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ అంటే ఎస్ఎన్ కాలేజ్ మేనేజ్మెంట్, అలాగే నేను వచ్చేసరికి పెరల్స్ ల్యాబ్ CEO, మై నేమ్ ఇస్ డాక్టర్ ఎం గురవయ్య, అలాగే మ్యాజిక్ బస్, వీళ్ళ సహాయ సహకారాలతో మేము లాస్ట్ 4 years నుంచి చాలా కాలేజీలలో మనం మెగా జాబ్ మేళా కండక్ట్ చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూత్ను ఎంకరేజ్ చేసి యూత్కు 100% ప్లేస్మెంట్స్ ఇచ్చినట్లయితే ఇండియా బెటర్ ఇండియాగా తయారవుతుంది. అన్ని రంగాలలో ఇండియా ముందు వెళ్ళడానికి కూడా ఉంటుంది. కాబట్టి నా వంతు సహాయ సహకారాలు పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క మెగా జాబ్ మేళాస్ మన స్టేట్లో చాలా కాలేజీలు కండక్ట్ చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఏర్పాట్లన్నీ అందించినందుకు మాకు ఎస్ఎన్ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే ప్రిన్సిపాల్ గారు డాక్టర్ సుధీర్ గారికి, అలాగే మ్యాజిక్ బస్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ పుష్పలత మేడం గారికి, అలాగే అదర్ మ్యాజిక్ బస్ కంపెనీ వాళ్ళకు, ఇక్కడికి వచ్చినటువంటి హెచ్ఆర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని స్టూడెంట్స్ బాగా సద్వినియోగం చేసుకొని మంచి జాబ్స్ పొంది వాళ్ళ యొక్క మంచి ఉన్నత స్థితిని పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేట పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఐఈసీఈ కంపెనీ ప్రతినిధులు విద్యార్థుల్ని మౌఖికంగా పరీక్షించారు. వివిధ కళాశాలల నుంచి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. కంపెనీ ప్రతినిధులు మల్లేషు ఫ్రీ ప్లేస్మెంట్ టాక్ అందించి సంస్థ గురించి వివరించారు. అర్హత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, మౌఖిక పరీక్షలు చేపట్టారు. ఈ ఎంపిక ప్రక్రియకు హాజరైన 119 మంది విద్యార్థుల్లో 26 మంది కమ్యూనికేషన్ ట్రైనర్ ఉద్యోగాలకు అర్హత పొందారు. కళాశాల సెక్రటరీ మేదరమెట్ల ప్రేమ్చంద్, జాయింట్ సెక్రటరీ పాలడి
కరడుగు శ్రీనివాస ప్రసాద్ వారిని అభినందించారు. కార్యక్రమంలో అకాడమిక్ ప్రిన్సిపల్ హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. We are the students of PNC and KR. We have attended 2 days campus drive from IECE and we got selected. We will join the company after our degree is completed. The package we got selected for is 2.2. PNC and KR డిగ్రీ కాలేజీలో IECE కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు ప్లేస్మెంట్స్ సందర్భంగా. దీనిలో భాగంగా నర్సరావుపేట వివిధ కళాశాల నుంచి 80 మంది హాజరయ్యారు. దీంట్లో 25 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళకి మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇటువంటి ఇంటర్వ్యూలు రేపు 17వ తారీఖు కూడా ఇంకొక ఇంటర్వ్యూ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. ఔత్సాహికులైన అందరూ విద్యార్థులు కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పాల్గొనవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడమైంది. నర్సరావుపేట వాగ్దేవి డిగ్రీ విద్యార్థులు ఇన్ఫోసిస్ కంపెనీలో ఐటీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులు గుంటూరు కిడ్స్ కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ కి వాగ్దేవి డిగ్రీ విద్యార్థులు మేకల మౌనిక, మారెళ్ల శిల్ప హాజరయ్యారు. వీరిద్దరూ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉద్యోగ శిక్షణ అనంతరం లక్షలు వార్షిక వేతనం పొందుతారని తెలిపారు. వీరిని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సురేష్ బాబు, కృష్ణారావు, కృష్ణకిషోర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. My name is Monica. I am studying BSc MPCS in Vagdevi Degree College. In recent I get a job in Infosys. We are taking the CRT classes from our college. Thank you for giving me this opportunity in Vagdevi Degree College. Thank you. అందరికీ నమస్కారం. నర్సరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఇన్ఫోసిస్ కంపెనీ ఐటీ జాబ్స్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, మౌనిక అండ్ శిల్ప. వీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నారు. కిడ్స్ కాలేజీలో జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఐటీ జాబ్స్కి 3 lakhs ప్యాకేజీకి మా విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు ముందుగా వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కింద చూసినట్లయితే టెక్ మహీంద్రా, టీసీఎస్, అలాగే ఇన్ఫోసిస్, 3i ఇన్ఫోటెక్ ఇలా డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో 95% ఉద్యోగాలు సాధించారు మా విద్యార్థులందరూ కూడా. నర్సరావుపేటలో గ్యాస్ సిలిండర్ల చోరీ సంఘటన చోటు చేసుకుంది. జనసేన ఆఫీస్ వెనుక ప్రకాష్ నగర్ గ్యాస్ డెలివరీ ఆటోలోని సిలిండర్లు, అపార్ట్మెంట్, లేడీస్ వసతి గృహాల్లో సిలిండర్లను ఓ కేటుగాడు చోరీ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గ్యాస్ సిలిండర్ల దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ టైంలో బయట కూడా ఎవరు లేరు. అసలు వచ్చింది దాని మొహం కూడా కనపడేవాట. నాకు కూడా కనపడదు. అది ఇప్పటికి అలాగే దగ్గరికి వెళ్ళి నెంబర్ కనపడుతుంది అమ్మ.
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న బాకీ తీర్చలేదని వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసి హతమార్చిన ఘటన సంచలనాన్ని సృష్టించింది. ముప్పాల నివాసి అంజుబాబు సత్తెనపల్లికి చెందిన సుబాని వద్ద 12 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చకుండా హైదరాబాద్కి మకాం మార్చాడు. 4 రోజుల క్రితం పిడుగురాలలోని తన మిత్రుడి వద్దకు వచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన సుబాని మిత్రులతో కలిసి అతని వద్దకు వెళ్లారు. అంజుబాబుని కారులో ఎక్కించుకొని మాచవరం మండలం నాగేశ్వరపురం తండాకి తీసుకువెళ్లారు. మద్యం తాగించి అతనిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం నోట్లో పురుగుల మందు పోశారు. స్థానికుల రాకతో వారందరూ పరారయ్యారు. గుంటూరు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ అంజుబాబు మృతి చెందాడు. హత్యకు గురైన అంజుబాబు స్వగ్రామం సత్తెనపల్లి మండలం పాకాలపాడు. ఈ సంఘటనపై గురజాల డీఎస్పీ జగదీష్ పోలీసులను విచారణకు ఆదేశించారు. వినుకొండ నియోజకవర్గం నూచెండ్ల మండలం రవ్వారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పందికొక్కులు పసిబిడ్డపై దాడి చేశాయి. 4 నెలల బాలుడిని కొరికి చంపేయడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మృతి చెందిన బాలుడు అదే గ్రామానికి చెందిన నాయనికొండ గురువయ్య దుర్గమ్మ దంపతుల 2వ సంతానం. అల్పాహారం తెచ్చేందుకు తల్లి బయటకు వెళ్లింది. బాలుడు ఒక్కడే ఉండటంతో పందికొక్కులు దాడి చేసి శరీరాన్ని కొరికేశాయి. పసి బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా సమన్వయకర్త కిలారు రోసియా పిలుపు. నర్సరావుపేట సుబ్బారాయ అండ్ నారాయణ కళాశాలలో మెగా జాబ్ మేళా. హాజరైన 22 కంపెనీల ప్రతినిధులు. నూచెండ్ల మండలం రవ్వారంలో ఘోరం. పసిబిడ్డను కొరికి చంపిన పందికొక్కులు. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసి హతమార్చిన కిరాతకులు. చికిత్స పొందుతూ అంజుబాబు మృతి. మిర్చి పంటకు 25,000 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. పల్నాడు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.